వైజాగ్‌లో ఇస్కాన్ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత ఎండాడలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం వారి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికైతే వెళ్ళామండి. నిజంగా గుడైతే చూడ్డానికి చాలా బావుంది. కింద నుంచే మెట్ల మార్గం కూడా ఉంటదనమాట. ఆ మెట్ల మార్గం పైకి చాలా అందంగా అయితే కనిపిస్తుందనమాట. మనం వెహికల్ పైకైతే వెళ్ళిపోతుంది. ఆ రోడ్డంతా కూడా అటు ఇటు లైట్స్‌తో, మొక్కలతో ఒక పార్క్‌ని తలపిస్తదనమాట. పక్కన చూస్తే చాలా అందంగా అయితే ఉంది. వైజాగ్ ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి ఇక్కడ డీటెయిల్స్ సరిగ్గా తెలియవు కాబట్టి అండి, ఇస్కాన్ నుంచి వెంకటేశ్వర వారి దేవస్థానం జస్ట్ 2.5 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఆటో వాళ్ళు కనుక అడిగామనుకోండి, తెలియకపోతే ₹150 అండి వెళ్ళడానికి అని చెప్తారు. పైకి వెళ్తుందా లేదో కూడా మనకు తెలీదు, కానీ ఇక్కడ వెహికల్ అయితే పైకి వెళ్ళిపోతుంది. అలాగే ర్యాపిడో కానీ ఊబర్లో కానీ మనం కనుక బుక్ చేసుకుంటే కరెక్ట్ రేట్కి అయితే వెళ్ళిపోతాం. అలా ర్యాపిడోలో అయితే ₹70 అయింది. యాక్చువల్గా ఆటో డ్రైవర్ అయితే ₹150 అడిగారనమాట. దేవస్థానంలో ఏర్పాట్లు అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ భక్తులు వెయిట్ చేయడానికి కానీ, నెక్స్ట్ వచ్చి అన్నదానానికి, వాటర్ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగుంటాయి. కార్ పార్కింగ్ కూడా వెనకాల ప్లేస్ అంతా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. దేవస్థానం వారు మెట్ల వరకే ఫోన్ అలౌ చేస్తారు. అక్కడి నుంచి అయితే ఫోన్ అస్సలు అలౌ చేయరు. కాబట్టి ఫోన్స్ పైకి వెళ్ళిన తర్వాత యూజ్ చేయకుండా ప్రశాంతంగా స్వామివారి దర్శనం అయితే చేసుకోండి. నిజంగా మనం పైకి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటే మనసు చాలా ఆనందంతో పులకరించిపోతుంది. దేవస్థానం మొదటి అంతస్తులోకి వెళ్ళేసరికి కొండపైన ఉంటుంది కాబట్టి చల్లని గాలితో ఆ వాతావరణం అంతా చాలా ప్రశాంతంగా, మనసంతా కూడా పులకరించిపోతూ ఉంటుందండి. అలా స్వామివారిని, అమ్మవారిని దర్శనం చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ దేవస్థానానికి కనుక వెళ్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నా కొండపైనే ఉంటారు కదండి. అలాంటి స్వామివారి దర్శనం మనకి ఎంతో పుణ్యఫలాన్ని అయితే కలిగిస్తుంది అనమాట. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.